మనకు వచ్చే కలల విషయంలో మనం అపవిత్రం అయితే కూడా దేవునికి దూరం అయిపోతాం, మనకు పరలోకం అందదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, పడుకున్నాక కూడా కొన్నిసార్లు మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంటది. మన మనసు అనేది దేవునికి అటాచ్ అయ్యి లేకపోతే కామ వికారమైన కళలు వస్తాయి, వ్యభిచారంతో కూడిన కళలు వస్తాయి, లైంగిక ఇచ్చలతో కూడిన కళలు వస్తాయి. దానివల్ల నువ్వు పరలోకానికి పోవు. అన్న ఏందన్నా నువ్వు అలా చెప్తున్నావు, నా యాక్సెప్ట్ లేకుండానే అంత అపవిత్రమైన కళలు వస్తున్నాయి, నేను దాన్ని ఒప్పుకోవట్లేదు కదా అని చెప్పి నువ్వు అనొచ్చు. నిజంగా దేవుడు నీ మనసులో ఉన్నప్పుడు నిద్రలో కూడా దేవుడిని స్తుతిస్తావు. నువ్వు అంత అటాచ్మెంట్ ఉంటుంది స్పిరిచువల్ లైఫ్. ఎందుకు అలా అవుతుందంటే, దేవుడు నీతో చాలా క్లోజ్ గా లేడు. దేవుని హృదయం నీ హృదయం హద్దుకొని లేదు కాబట్టి నీకు అట్లాంటి భయంకరమైన లైంగిక ఇచ్చలతో కూడిన పాపపు కళలు నీకు వస్తున్నాయి. దాని వల్ల కూడా మనం దేవునికి దూరం అయిపోయి ఆ పరలోకం మిస్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త అండి. మనం పడుకున్న తర్వాత కూడా దేవుడు మనల్ని కంట్రోల్ చేయాలి. మన బాడీ కాదు కంట్రోల్ చేసేది, మన హృదయం.